అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మధు గారు, లాంగ్ టర్మ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు స్టాక్స్ లో పెడితే బాగుంటుందా, మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే బాగుంటుందా అంటే జనాలకి చాలా రకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి. దేంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి దాని గురించి క్లియర్ గా చెప్తారా? స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళేది స్టాక్ మార్కెటే. మీరు ఒక స్టాక్ కొన్నా, మీరు ఒక మ్యూచువల్ ఫండ్ పెట్టినా ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళేది ఒకే ప్లేస్కి. అయితే మ్యూచువల్ ఫండ్ అనేది ఒక అసెట్ క్లాస్ కాదు, స్టాక్ అనేది ఒక అసెట్ క్లాస్. మ్యూచువల్ ఫండ్ అనేది ఒక వెహికల్ లాంటిది. మీరు మ్యూచువల్ ఫండ్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి కాంపోజిట్ లాంటివి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీరు రియల్ ఎస్టేట్ ట్రస్ట్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీరు స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే డిఫరెంట్ బంగారంలో, సిల్వర్ లో, ఎన్ని విషయాలు మనకు బయట అసెట్ క్లాసెస్ ఎన్ని ఉంటాయి అన్ని మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అయితే రెండు కూడా వెళ్ళేది స్టాక్ మార్కెట్ కే అని అందరు అనుకుంటారు. నిజానికి అలా కాదు. మ్యూచువల్ ఫండ్ లో మీరు 1 డే కోసం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, 15 years కోసం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ అవర్ నీడ్ మనం డిఫరెంట్ ఫండ్స్ ని సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది స్టాక్ విషయానికి వస్తే కంప్లీట్ ఈక్విటీ. స్టాక్స్లో చేయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి ఇన్వెస్ట్మెంట్ స్టైల్లో తేడా ఉంటుంది. స్టాక్స్ అనేటివి యాక్టివ్గా మనం పార్టిసిపేట్ చేయాలి. మనం న్యూస్ చూడాలి, మనం మోడీ ఏమన్నాడో మనం చూడాలి, ట్రంప్ ఏం నోటిఫికేషన్ ఇచ్చాడో చూడాలి, మన ఇన్ఫ్లేషన్ ఏంటో చూడాలి, ప్రజెంట్ ఆన్ గోయింగ్ సెక్టార్ ఏంటో మనం చూసుకోవాలి. అలాగే ఈ కంపెనీ యొక్క బుక్ ఆఫ్ రికార్డ్స్ మనం చదువుకోవాలి. అసలు ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఏ విధంగా ఇన్ఫ్లోస్ ఉన్నాయి, సేల్స్ ఎలా ఉంది, గ్రోత్ డీగ్రోత్లో ఉన్నాయా, ఇదంతా స్టడీ చేయగలుగుతాను, నా దగ్గర అంత టైం ఉంది అనుకుంటే స్టాక్స్ తీసుకోవచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మ్యూచువల్ ఫండ్కి స్టాక్లో ఇదంతా అడ్వైజ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఒక 2 లక్షల రూపాయల ఇన్కమ్ ఉంది ప్రతి మంత్, ఆయన ఒక 2-3 క్లినిక్స్ కూడా నడుపుతున్నాడు. అది కాకుండా ఇప్పుడు ఇవన్నీ పనులు చేస్తూ తను స్టాక్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ అక్కడ దుకాణం మూత పడిపోతుంది. ఆయన ఏదైతే సెంటర్ ఉంటుందో ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అది పోతుంది. ఆయన టైం అనేది పర్సనల్గా స్పెండ్ చేయాల్సిన టైం కూడా అంత అనలైజ్ చేయడానికి అయిపోతుంది. అలాంటి టైంలో స్టాక్స్ అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ కాదు. ఎందుకంటే స్టాక్ లో మీరు యాక్టివ్గా న్యూస్ ను ఫాలో అవుతూ ఉండాలి, కంపెనీని ఫాలో అవుతూ ఉండాలి, మీకు బ్యాలెన్స్ షీట్స్ ఎప్పుడు చదువుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి. ఇవన్నీ అందరితో అయ్యే పని కాదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారని అంటే ఒక స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ 20 సంవత్సరాల కిందట పెడితే అదేదో 100 రెట్లు పెరిగింది, 200 రెట్లు పెరిగింది అని చెప్పేసి అదొక రకమైన గ్రీడీనెస్కి వెళ్ళిపోయి ఆ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. స్టాక్ ఈజ్ హైలీ వోలటైల్ ప్రోడక్ట్. ఎందుకంటే ప్రైసెస్ అనేటివి ఈ ట్రేడింగ్ వల్ల ఏంటంటే, అలాగే సెంటిమెంట్ వల్ల, మార్కెట్ సెంటిమెంట్ వల్ల చాలా స్పైక్ అయిపోతాయి. ఒక్కొక్కసారి మీరు తీసుకున్న స్టాక్ అనేది 50%, 30% అనేది 1 డేలో క్రాష్ అయిపోతుంది. అంత తట్టుకునే కెపాసిటీ అనేది అందరికి ఉండదు. అందుకని ఫస్ట్ మీరు ఇందులోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్టాక్ లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దాన్ని కొంచెం నేర్చుకోవాలి మనం, దానికి కొంచెం టైం ఇవ్వాలి. డైలీ కనీసం ఒక 2 to 3 hours అయినా టైం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే బెటర్ రిజల్ట్ వస్తుంది. ఏదో మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసి మర్చిపోతాం అన్నట్టుగా ఉండదు. కొన్ని స్టాక్స్ అయినా మొత్తం జీరో అయిపోయిన స్టాక్స్ కూడా ఉంటాయి. మీరు బిగ్ బ్లూ చిప్ కంపెనీస్ మీరు తీసుకుంటే ఐడియా ఇట్లాంటి కంపెనీస్ కూడా మీరు చూడండి, పెద్ద కంపెనీస్, రిలయన్స్ కమ్యూనికేషన్ పెద్ద కంపెనీ, బట్ ఈ రోజు చాలా స్ట్రగుల్ అయింది స్టాక్ మార్కెట్ లో. కాబట్టి ఇది మ్యూచువల్ ఫండ్ లో మీకు ఎలా ఉంటుంది ఈ ప్రాసెస్? మ్యూచువల్ ఫండ్స్ లో ఫండ్ మేనేజర్ ఉంటారు, రీసెర్చ్ టీమ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ప్రతి ఫండ్ కి ఇప్పుడు మీరు స్మాల్ క్యాప్ తీసుకుంటే స్మాల్ క్యాప్ కి స్పెషల్ ఒక టీం ఉంటుంది, మిడ్ క్యాప్ తీసుకుంటే మిడ్ క్యాప్ కి ఒక స్కీమ్ కి ఒక టీం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ లో ఉన్న కంపెనీస్ కి డైరెక్ట్ వెళ్ళి అనలైజ్ చేస్తారు డేటా అంతా కూడా. అలాగే రెగ్యులర్ 24/7 న్యూస్ చూస్తూనే ఉంటారు. వాళ్ళు డేటా అంతా దగ్గర పెట్టుకొని వాళ్ళ యొక్క ఇంటర్నల్ రీసెర్చ్ టీమ్ అంతా కూడా రీసెర్చ్ చేసి ఆ కంపెనీని వాళ్ళ లిస్ట్లోకి తీసుకుంటారు. దాదాపు ఇప్పుడు మన ఇండియాలో ఒక 5,000 కంపెనీస్ లిస్టెడ్ అయి ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. ఆ 5,000 కంపెనీ నుండి వీళ్ళు ఒక 50 నుంచి 60 స్టాక్స్ ని పికప్ చేసుకోవాలి. ఆ పికప్ చేసుకునే స్టాక్స్ లో కూడా మాక్సిమం 8%, 9% మించి ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టారు. ఆ పెట్టినప్పుడు ఏంటి, ఇదంతా డైవర్సిఫై అయిపోయింది. మీ ఇన్వెస్ట్మెంట్ ఏమైంది, మీరు పెట్టి ఒక 1,00,000 రూపాయలు ఆ 50 స్టాక్ లోకి డైవర్సిఫై అయిపోయింది. ఆ 50 స్టాక్స్ కూడా ఎలా తీసుకున్నారు, ఏదో వాళ్ళకి నచ్చిందని అన్న కంపెనీనో తమ్ముని కంపెనీనో కాదు చూస్ చేసుకున్నది. బేస్డ్ ఆన్ దేర్ రీసెర్చ్ టీమ్ రికమెండేషన్, ఫండ్ మేనేజర్ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఏంటి, అది మార్కెట్ లో కాపీ కాగలుగుతుందా, అది ఈ యొక్క కాంపిటీషన్ తట్టుకోగలుగుతుందా, ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళు పిక్ చేస్తారు ఒక్కో కంపెనీ. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు న్యూస్ లో చూడకంటే ముందే వాళ్ళు సెల్ చేయగలుగుతారు. అంటే అలాంటి నాలెడ్జ్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ మీరు స్టాక్ లో తీసుకుంటే ఏంటి,
మీరు మర్చిపోయారు అనుకోండి, అది ఎక్కడికో వాల్యుయేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది, మీరు దాన్ని చూడరు. మళ్ళీ అప్పుడు ఏం చేస్తారంటే సిస్టమ్ని బ్లేమ్ చేస్తారు. స్టాక్ మార్కెట్ అంటే ఒక జూదం లాంటిది, దానిలో అమౌంట్స్ రావు, పెట్టుకున్నా కూడా లాస్ అయిపోతాం, ఇలాంటివన్నీ చెప్తాం. ఇక్కడ ప్రాబ్లం ఎవరిది వచ్చింది? మీరు టైం ఇవ్వలేదు కాబట్టి మీదే తెలియలేదు. ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ స్టైల్లో, ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్లో మనం వెళ్ళాలనుకుంటే మ్యూచువల్ ఫండ్ అనేది వండర్ఫుల్ టూల్. ఎందుకంటే మీరు ఇందులో ఐటీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఆటోమొబైల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎఫ్ఎంసీజీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మనకు దాదాపు 18 కేటగిరీస్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఆ 18 సెక్టార్లో వాళ్ళు ది బెస్ట్ స్టాక్స్ని పిక్ చేసుకోగలుగుతారు. అంటే మీ మనీ డైవర్సిఫై అయింది. అందులో ఏదైనా ఒక కంపెనీ కొంచెం లాస్ వచ్చినా కూడా మిగిలిన అన్ని కంపెనీస్ యొక్క ప్రాఫిట్ అనేది మీకు మీ ఫండ్ యొక్క రిటర్న్ అనేది పెంచుతుంది. ఈ రెండిట్లలో చాలా డిఫరెన్స్. ఒకటి యాక్టివ్ మేనేజ్మెంట్, అది బిజినెస్ లాంటిది. మీరు స్టాక్ పికింగ్ చేయడం, కంపెనీ స్టడీ చేయడం, టైం ఇవ్వడం. రెండోది మీరు ఏం చూడాల్సిన అవసరం లేదు. మీరేదో తెలిసిన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కో లేదా మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర మీరు ఫండ్ తెలుసుకున్నారు, మీరు గోల్ సెట్ చేసుకున్నారు, నాకు ఒక 15 ఇయర్ తర్వాత 50 lakhs 1 crore కావాలి, దానికి మనకు ఈ రోజున ఎక్స్పెక్టేషన్ ఎంత 12 to 13% ఉంది, దానికి నేను ఎంత మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా నేను ఎంత లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రాపర్ క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు ఫాలో అవుతూ ఉంటారు. ఎవ్రీ 6 months or 1 yearకి ఒకసారి రివ్యూ చేయించుకోగలుగుతారు. ఏదైనా ఫండ్ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే మీ దగ్గర 1.5 year తర్వాత మీరు ఆ ఫండ్ నుంచి ఇంకో ఫండ్లోకి షిఫ్ట్ కొట్టుకోవచ్చు. అంటే ప్రాసెస్ ఇక్కడ సింపుల్ ఉంది, మన ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువ ఉంది. అండ్ మీరు లాస్ట్ 20 years రిటర్న్ చూసినా కూడా డైరెక్ట్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు ఏ ఇండెక్స్ను కూడా బీట్ చేసినట్టు దాఖలాలు లేవు. అంటే దాదాపు 70-80% ఆఫ్ ద కేసెస్లో వాళ్ళు మినిమం ఇండెక్స్ను కూడా బీట్ చేయట్లేదు. ఏదో పెడుతున్నారు, మళ్ళీ తీస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మళ్ళీ తీస్తున్నారు, పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది. కానీ ఓవరాల్గా ఇయర్ ఎండ్ వరకు వచ్చేసరికి 2 yearకి వచ్చి 3 yearకి వచ్చేసరికి నీ ఓవరాల్ రిటర్న్ ఎంత అని ఎవరినైనా అడిగి చూడండి. నేను చాలా వచ్చింది, చాలా పోయింది. ఆ చాలా వచ్చింది ఎంత, చాలా పోయింది ఎంత, ఈ క్లారిటీ మ్యూచువల్ ఫండ్లో ఉంటుంది. మీరు 15,000 rupees ఎస్ఐపి చేస్తే 15% రిటర్న్ వస్తే 15 yearsలో 1 crore అవుతుంది. సింపుల్ క్యాల్కులేషన్. ఒకవేళ మీ ఫండ్ బాగా రిటర్న్ చేయకపోతే 85 lakhs అవుతుంది, బాగా పర్ఫామ్ చేస్తే 120 అవుతుంది. తప్ప మీరు ఏదో బ్యాంక్రప్ట్ అయిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఒక రెగ్యులర్ ప్రాసెస్లో మీ బదులు ఎవరు చేస్తున్నారు, ఒక ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ అనేది చేస్తుంది. అండ్ దే ఆర్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ దెన్ అస్ అండ్ దే ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ దెన్ అస్. ఇవన్నీ చూసుకోవాలి. జనరల్గా ఏం చేస్తారంటే ఈ స్టాక్ మార్కెట్ అయితే ఎలాంటి ఎక్స్పెన్స్ రేషియో లేదు, మ్యూచువల్ ఫండ్లో అయితే ఒక 2% ఎక్స్పెన్స్ రేషియో ఉంది, నేను అది 2% సేవ్ చేస్తా అని చెప్పేసి 80% లాస్ అవుతారు జనాల్లో. కాబట్టి మ్యూచువల్ ఫండ్ అనేది ప్రూవెన్ ఫార్ములా ఆఫ్ వెల్త్ క్రియేషన్. మీరు ఇందులో లిక్విడిటీ ఉంటుంది, ఎనీ టైం మీరు కావాలంటే విత్డ్రా చేసేసుకోవచ్చు, మీరు మంత్లీ ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేసుకొని విత్డ్రాలు తీసుకోవచ్చు. అలాంటిదంతా కూడా మీకు స్టాక్ మార్కెట్లో చేయడం చాలా క్రిటికల్ పని అనమాట. సో అందుకని మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ హోల్డింగ్, బిగ్గెస్ట్ అమౌంట్ మనం బిలీవ్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. స్టాక్లో మాత్రం మీకు ఈ టైం ఇచ్చే కెపాసిటీ లేనప్పుడు, మీ దగ్గర నాలెడ్జ్ లేనప్పుడు, టైం ఇవ్వలేనప్పుడు స్టాక్లో మీరు ఎప్పుడు మ్యూచువల్ ఫండ్ని బీట్ చేయలేరు, ఏనాటికి బీట్ చేయలేరు. చాలామంది ఫైనాన్షియల్ ఫీల్డ్లో జాబ్ చేస్తూ, బ్రోకింగ్ కంపెనీలో వర్క్ చేస్తూ కూడా ఎండ్ ఆఫ్ డే వాళ్ళు చేసేది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంటింగే. ఎందుకంటే స్టాక్లో మనకున్న ఎగ్జైట్మెంట్ అనేది మనం కంట్రోల్ చేసుకోలేము. ఏది ఎక్కువ వస్తే దాని సైడ్ వెళ్ళిపోవడం, దాని తర్వాత యూటర్న్ తీసుకోవడం, అది అలాగే కొడుతూ ఉంటారు, గేమ్ అనేది ఆడుతూ ఉంటారు తప్ప వెల్త్ బిల్డ్ కాదు. వెల్త్ బిల్డ్ ఎవరైతే ఆ 10%, 20% పీపుల్ ఉన్నారు వెల్త్ బిల్డ్ చేసిన వాళ్ళు, దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్ అండ్ దే ఆర్ గివింగ్ మ్యాక్సిమం టైం. ఈవెన్ వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలకి స్కూల్ ట్యూషన్ వెళ్ళొచ్చిన తర్వాత స్పెండ్ చేసే టైం ఉండదు, కానీ స్టాక్స్ మాత్రం చేస్తారు. ఉంటారు ట్రేడింగ్, నైట్ చేస్తారు, డే చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఎక్కడ టైం స్పెండ్ చేయాలో అక్కడ టైం స్పెండ్ చేయండి. అనవసరంగా ఇందులో ఒక ఎక్స్పెక్ట్ చేసే పని నేను చేస్తానంటే, ఇప్పుడు మీరు ఇది టైర్కి పంచర్ అయితే నేను చేసుకోవాలా లేకపోతే మెకానిక్ ఇవ్వాలా, అది మీ ఇష్టం. ఇప్పుడు నీ దగ్గర ఆ స్కిల్ ఉంది అని అంటే నువ్వు టైర్ చేంజ్ చేసేసుకోవచ్చు, పంచర్ చేయొచ్చు. నాకు ఇదంతా రిస్క్ ఎందుకు, నేను ఒకరికి ఇస్తాను అనుకుంటే డ్యామేజ్ తక్కువ అవుతుంది, ఇక్కడ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనకు తెలియని పని ఏది చేసినా సరే ముందు డ్యామేజ్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇది అన్ని నేర్చుకునేసరికి 3 years అయిపోతుంది, అప్పుడు పుణ్యకాలం కాస్త పోతుంది, చేతులు ఉన్న డబ్బు కూడా పోతుంది. కాబట్టి రెగ్యులర్ ఒక మంచి ఫీల్డ్లో ఉన్నప్పుడు ద బిగ్గెస్ట్ రిటర్న్ విల్ కమ్ ఫ్రమ్ అవర్ రెగ్యులర్ ఆక్యుపేషన్. మనం ఏదైతే పని చేస్తామో దాని నుంచి బిగ్గెస్ట్ రిటర్న్ మీకు వస్తుంది. ఆ స్కిల్ పెంచుకోవాలి. మనం ఏ పొజిషన్లో ఉన్నామో ఆ స్కిల్ మనం పెంచుతూ వెళ్ళిపోతే మీరు అందులో ఒకసారి మాస్టర్ అయిపోతారు. దానికి వదిలేసి మీరు ఇలాంటి స్టాక్ మార్కెట్ అనలైజ్ చేసుకుంటూ కూర్చుంటే అక్కడ ఆ పని కాదు, ఇక్కడ ఈ పని కాదు. సో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఈవెన్ ట్రేడర్స్ చూసినా కూడా సెబీ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే 9 out of 10 traders ఆర్ మేకింగ్ లాసెస్. సో అది రకంగా చూసుకున్నా కూడా మ్యూచువల్ ఫండ్లో మీకు ఆ రిస్క్ లేదు, ఒకవేళ మీరు హోల్డ్ చేయగలిగితే మినిమం 3 to 4 years హోల్డ్ చేయగలిగితే. కాబట్టి ద ప్రూవెన్ ఫార్ములా ఇస్ మ్యూచువల్ ఫండ్.
అందులో మీరు మీ గోల్కి ఐడెంటిఫై చేసుకొని 3 ఇయర్ తర్వాత 5 ఇయర్ తర్వాత ఉందా నా గోల్, 10 ఇయర్ తర్వాత ఉందా, దానికి నేను ఎలాంటి ఫండ్స్ చూజ్ చేసుకోవాలి. ఒక 6 నెలలు 1 ఇయర్ తర్వాత మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ప్రీమియం రిన్యువల్ ఉంటుంది, లేదా మన స్కూల్ ఫీజు ఉంటుంది పిల్లలది. అలాంటి వాళ్ళకు లో రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ లో చేసుకోవాలనుకున్న వాళ్ళకి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో ఫుల్ ఈక్విటీ ఫండ్స్ తీసుకోవచ్చు. టెంపరీ అది 10% 20% ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి, పట్టించుకోవద్దు. ఎందుకంటే ది బిగ్గెస్ట్ ఫండ్స్ ఆఫ్ ఇండియా ఇప్పుడు నిపాన్ కానీ, టాటాలో కానీ, ఎస్బీఐలో కానీ 20 ఇయర్స్ నుంచి ఉన్న ఫండ్స్ దాదాపు అన్ని కూడా 14-15 కైండ్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసినాయి. కొన్ని ఫండ్స్ 23 దాకా రిటర్న్ జనరేట్ చేసినాయి. బట్ సాడ్ థింగ్ ఏంటంటే ఇన్వెస్టర్స్ ఆ రిటర్న్ తీసుకోలేరు, ఓన్లీ ఫండ్ రిటర్న్ జనరేట్ చేసింది. బికాస్ వీళ్ళు ప్రతిసారి ఈసారి రియల్ ఎస్టేట్ పెరిగితే ఇక్కడ మళ్ళీ స్టాప్ చేసి రియల్ ఎస్టేట్ సైడ్ వెళ్తారు. రియల్ ఎస్టేట్ లో మళ్ళీ కొంచెం స్లో డౌన్ అయిపోతే అక్కడ కట్ చేసుకొని గోల్డ్ కొంటారు. గోల్డ్ లో ఫ్లక్చుయేషన్ వస్తే మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తారు. సో ఇలా మీరు రౌండ్ రౌండ్ తిరగడం వల్ల మనీ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తుంది, కానీ ప్రాపర్ వెల్త్ అనేది బిల్డ్ కాదు. ఓకే. సో మనం ఏంటంటే మన మనీకి పని చెప్పాలి, మనం పని చేయొద్దు. మన మనీ పని చేయగలిగితే అది రియల్ ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. దానికి మ్యూచువల్ ఫండ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ లాంగ్ టర్మ్. అది షార్ట్ టర్మ్ లో మాత్రం పని చేయదు. షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ ఉంటాయి, ఆ డెట్ ఫండ్స్ లో మీకు రిస్క్ అనేది ఉండదు. సో అలా తీసుకోవాలి. ఓకే.